హాయ్ హలో వెల్కమ్ టు రవి వరలక్ష్మి వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నిన్నైతే వరలక్ష్మి వ్రతం అయితే మా ఇంట్లో చాలా విజయవంతంగా పూర్తి అయింది. చాలా సక్సెస్ఫుల్ అయింది. చాలామంది వచ్చిర్రు. ఇక మార్నింగ్ అయితే పొద్దున్న అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక అమ్మవారికి అలంకరించిన అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసిన. ఈయనైతే గుడికి అయితే వెళ్ళిండు. ఇక నన్ను కూడా రమ్మన్నాడు, కానీ సరే నువ్వైతే గుడికి అయితే వెళ్ళేసిరా, నేను ఇంట్లో పని చేసుకుంటానన్నాను. వచ్చేసి ఈ అంకుల్తో ఈయనైతే ఏదో మాట్లాడుతుండు, నాకైతే తెలియదు. ఆయన వచ్చేసరికి నేనైతే వడి బియ్యము, కథవి బియ్యము, కలశంవి, నిన్న వరలక్ష్మి వ్రతం ఉండే కదా, అవి రెండు ఒకటేసారి అయితే నేను వంట అయితే చేసిన. ఇక ఈయన అయితే పొప్పాయి తెచ్చుకుండు, అది ఎంత కచ్చిగా ఉంది. అయినా తింటున్నాను, తినంటే నేనైతే వద్దను. నీ బట్టలు నువ్వు ఎత్తుకోనికే మస్తు కష్టపడుతున్నావు అమ్మా నువ్వు. సర్ఫ్లో నానబెట్టి బ్రష్ చేసి వంగి ఇట్లా వంగిన ఇంటికి బట్టలు తెస్తాయి వాషింగ్ మిషన్ వాళ్ళే. పొద్దుగాల ఏం చేసినావు మమ్మీ? ఏం చేసిన పొద్దుగాల ఏం చేసినావు బరాబర్ చెప్పు నాకు. అసలు ఏం ఇల్లు తూసిన, చేసుకున్నా, పూజ చేసిన, మళ్ళీ వడ తిన్నా, మళ్ళీ అన్నం వండినా, మళ్ళీ కూర వండినా, అంతే. ఇంకేం చేసిన? ఉండాలే మమ్మీ, ఏమన్నా ఉండాలి ఇంతైనా. ఏందా చెప్పు, ఏం చేసిన? భర్తకి జర మర్యాద ఉందా? మర్యాద ఇచ్చే వాటికే ఈడున్నా. లేకపోతే లండన్ మీద ఉంటుండేనా? నా ఇంట్లో ఉంటుంది. మీ ఇంట్లో ఉంటుండేనా? అమ్మో చెప్పు, ఏం మర్యాద ఇవ్వాలి నీకు? నేనేం మర్యాద ఇవ్వాలి చెప్పాలి నువ్వు. మర్యాద రెస్పెక్ట్ ఇస్తలేవు నాకు. పొద్దుగాలకి 9 గంటలకు లేపు, 5 గంటలకు లేపు అంటే 7 గంటలకు లేపుతున్నావు. నేను యోగా పోనిస్తలేవు, లేపలేను. ఎప్పుడు ఇట్లా చేస్తున్నావు. నా మ్యాటు, యోగా మ్యాటు ఏం చేస్తున్నావు నువ్వు అసలుకి? కదా, అందుకనే చేసిన నిన్న. వాడతలేనంటే ఇంక అన్నీ వాడేస్తావా? ఎస్. అన్ని వస్తువులు అప్పుడప్పుడు వాడుతూ ఉంటేనే దాని పనితనం తెలుస్తుంది. మరి నువ్వు వస్తువు గొప్పదా డబ్బు గొప్పదా? డబ్బు గొప్పది, వస్తువు గొప్పది. ఒక్కటే చెప్పాలా? రెండే గొప్పవి. మరి మనిషి గొప్పనా, వస్తువు గొప్పనా, డబ్బు గొప్పనా? మూడు గొప్పవి. మూడు గొప్పనేనా? ఇది ఎందుకు అట్లా? అట్లనే అట్లనే. ఇక నేను ఇక గాజులు వేసుకున్నా అమ్మవారిని. లాస్ట్ నీకు పట్టినాయా ప్రతిసారి అటు ఇటు? నేను వరలక్ష్మి రథానికి అసలు అంత బాగా డెకరేషన్ అవుతుందని అన్ఎక్స్పెక్టెడ్ చేసిండేగా. అస్సలు వస్తుందో రాదో సారీ కట్టడానికి అని అనుకున్నా, కానీ ఎంత టైం పట్టింది. 3 గంటలు పట్టింది ఇంచుమించుగా. 2:30 గంటలకు స్టార్ట్ చేస్తే 5:30 అయ్యింది చేసే వరకే. మరి అప్పటికి గరం అయినా నేను తల్లాడి లాస్ట్కి వచ్చి నువ్వు ఒక చెయ్యి ఇట్లా వేసినావు, ఆ డెకరేషన్ చేసినావు. మంచిగా ఉంది డెకరేషన్ చేసి. చూసిన మన టాలెంట్ మనం ఎప్పటికీ. అంటే నీ ఒక్క అయినది లేదు టాలెంట్ ఆడ, నాది చందనది కూడా ఉంది. మరి లేదని నేను ఎందుకంటా? మరి టాలెంట్ అంటున్నా. మరి టాలెంట్ నువ్వు అన్నావు, ఇంకా పువ్వులు ఎందుకు అన్నావు? మామిడి వేస్ట్ మామిడి ఆకులని నేను మంచి మామిడి ఆకుల దాకా చేసిన. మంచిగా అనిపించింది అసలు. అనుకోలే అట్లా అవుతుందని, కానీ ఏంది ఒక నెక్స్ట్ టైం ఇంకా ఎట్లా చేయాలని నేను ఇప్పటి నుంచి ఆలోచిస్తాను. కాదు మమ్మీ, నాకు ఒకటి చెప్పు. చీర కట్టిపించిన, ఇప్పుడు చీర కట్టిపించినాను కదని ఇంకా నెక్స్ట్ టైం చీరనే కట్టాలి అని అంటున్నావు కదా, మరి చీర లేని పరిస్థితిలో ఆమె కట్టుకునే కన్నా నువ్వు కట్టుకునే కన్నా ఏమైంది? జర చూసుకోవాలా మమ్మీ. ఎందుకు నూనెలో నిన్న నాకు చాలా కోపం వచ్చింది. నూనెలో గవి పచ్చి వేస్తే పేలినాయి, పటా 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 పేలినాయి. ముఖం మీద వాడింటే మరి అట్లా వేస్తారా మమ్మీ? నువ్వు జర చూసుకోవా, సోయి లేకుండా ఎందుకు చేస్తున్నావు? నిన్నేమన్నా అంటే ఏడుపు ముఖం పెడతావు. ఏమన్నా
ఏమన్నా అంటే అసలు నిజంగా నాకు చేసే పని సరిగ్గా చేయవు. పల్లీలు లేవని శనగలు వేసినావు. మంచిగా కాలే పులిహోర తినలే నైట్ నేను కొద్దిగా తింటే కొద్దిగా ఆడ పెట్టిన ఫ్రూట్స్ అన్ని ఈయననే తిన్నాడు సగం. నాకు వచ్చిన ఫ్రూట్స్ కూడా ఈయననే తిన్నాడు. ఫ్రూట్స్ మళ్ళీ నేను పసుపొట్టుకు పోయి వస్తా కదా, అలా తెచ్చి ఇంట్లో పెడుతుంటే అన్ని ఇట్లా స్పూన్ వేసుకోవాలి, కటోర వేసుకోవాలి. పొద్దున బాసలు తోముతుంటే ఇన్ని చిన్న కటోరలు స్పూన్లు, చిన్న కటోరలు స్పూన్లు అన్నీ నా మీదే చెప్పు మమ్మీ, నువ్వు అన్ని వేస్ట్ మాటలు. నేను ఎప్పుడు నైట్ అంతా అయిపోయినాక అప్పుడు తిన్నా. నైట్ తిన్నావా? మధ్యాహ్నం లప్ప తిన్నావు మసాలా వేసుకొని. ప్రసాదం నేను అంటున్నా. ఈసారి అవును కాదు మమ్మీ, ఒకటి చెప్పు. వరలక్ష్మి వ్రతానికి ఉపవాసం ఉండి అమ్మకి మనస్ఫూర్తిగా చేయాలని తెలియదా? మరి ఎందుకు తిని చేసినావు? హెల్త్ ఇష్యూ ఉందా? ఏముంది? లాస్ట్ ఇయర్ కూడా ఫాస్టింగ్ ఉంటే కాలేదు, తిని చేస్తారా మమ్మీ అట్లా అమ్మవారికి? అంతే, అదంతే చేశారు. మొక్కమని చెప్పింది ఆమె, ఉపవాసం ఉన్నది చేయాలి, అట్లా అయితే నీ పూజ నాకు తప్పుతుంది అని చెప్పిందా? చెప్పు. అట్లా అంటావు మరి, ఏమన్నా అంటేనేమో గిట్లా చేస్తావు నువ్వు. మరి నాకు అట్లా అయింది, అందుకని మొక్కి నేను తినే చేస్తా అనుకుని మొక్కి చేసిన. ఏం తిన్నావే తల్లి? పొద్దున తిన్నావు, మధ్యాహ్నం తిన్నావు, మధ్యాహ్నం తిన్నావు. ఒక్కసారి తినాలి మమ్మీ, 3 పూటలు తిని దేవుణ్ణి పూజ చేయమనలేదు నీకు. అదేందో 3 పూటలు తిని పూజ చేసింది మా వరలక్ష్మి. నిన్న ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉంటావు ఉపవాసం. ఫలితమా? ఇద్దరు అయితే అలాగలా కాదు కదా, భర్త భార్య ఒకటే కదా, ఇది ఒకటే ఇల్లు కదా, ఇంట్లో ఒకరు అట్లా అంటావు. ఏమోనే అమ్మ, నిన్ను ఏమన్నాలో ఏమో నాకే అర్థమవుతలేదు. నెక్స్ట్ ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, ఆ ప్లాన్ వేసుకోవాలి. మట్టి వినాయకుడిలోనే ఈసారి సింధూరం వినాయకుడు తెచ్చుకుందాం. 9 రోజులు పూజ చేద్దాం మమ్మీ. 3 రోజులు కాదు, 9 రోజులైనా చేద్దాం, 5 రోజులైనా చేద్దాం. ఈసారి వినాయక చవితికి ఆ 11 రోజులు చికెన్ మటన్ బంద్. ఎప్పుడు అది తింటావా నువ్వేమన్నా? ఎప్పుడు బందే ఉంటుంది. తింటుండే కానీ ఇప్పుడు ఆయనతో. అవునా? మంచిదే అయితే. సరే, ఈ నెల ఉంటా, 11 రోజులు ఉంటా. గండి మైసమ్మ టెంపుల్కి తీసుకుపోతా అన్నా కదనే, మంచిగా ఆడ అమ్మవారికి కోడి కోపించి మంచిగా పోయి తినేసి వద్దాం అన్నా కదా. ఎప్పుడు? అమాస అయిపోని బెట్ట, అమాస అయిపోగానే పోదాం. అయిపోయినాక 2 రోజులు టైం ఉంది, 4 తారీఖు 5 తారీఖు. అంతేనా? 2 రోజులు నా బర్త్డే. నేనైతే బర్త్డే రేపనంగా బిర్యానీ. అరే ఈసారి బర్త్డే రోజు బిర్యానీ తింటా. బర్త్డే రోజు గండి మైసమ్మ టెంపుల్కి వెళ్దాం. సాయంత్రం వచ్చి కేక్ అన్న కోద్దాం కానీ బాధపడకు. ఇగో ఇట్లా మాట్లాడకు మమ్మీ. నాకు పుస్తగా తినాలి, ఉండాలి. చెట్ల పొట్టల్లో తినద్దు, మనం పుస్తగా తినాలి. నువ్వు అనుకున్నావుగా మమ్మీ, నేను అనుకున్నా మమ్మీ, నువ్వు అనుకోవడం పక్కన పెట్టు. నాకు కొన్ని చోట్ల ఇబ్బంది ఉన్నప్పుడు పోయి నీకు అనుకున్నా పోయి రావాలి అంతే. వచ్చే నెల ఉంది. వినాయక చవితి అయిపోయినా కాదు, ముంగటికే ఉంది. 2 రోజులు ఉంది కదా. 2 రోజులు ఏమేమి రోజులు ఉన్నాయి? అదే 4, 5 ఏమేమి రోజులు ఉన్నాయి? శుక్రవారం శనివారం ఉంది. శుక్రవారం చేసుకుందాం. ఆ శుక్రవారం రోజు నువ్వు చెరుగట్టు పోయి వస్తావు, తెల్లారితే శనివారం నా బర్త్డే. అవునా? తెల్లారితే సండే వినాయక చవితి. ఇంకా అయితే ఏమొద్దు, 41 రోజు ఉందాం పట్టు. ఏం తింటావు? అమాస రోజుకి శుక్రవారం వస్తుందా? మరి ఏం తింటావే అప్పుడు? చికెన్ తినవు, మటన్ తినవు. సరే, ఈసారి 30 రోజులు ప్లస్ 11 రోజులు 41 రోజు గణేష్ మహారాజ్కి.
43 రోజులు ఈసారి నాన్ వెజ్ తినకోకుండా ఉన్న మా వరలక్ష్మి ఇదే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. మాట తప్పే వంశం కాదు మాట. అయ్యో చెప్పొద్దమ్మా, అయ్యో చెప్పొద్దయ్యా. ఈ మాటలకైతే ఏం లేదు. ఇక చూడు మమ్మీ అంతా పోయింది చూడు పంచ మంచిగా అయింది. నైట్ పూట పంచనే ఉండదు నాకు. ఇది అట్లా ఎప్పుడు అంటే అప్పుడు కట్టుకోదు పిచ్చానికి. మరి ఎందుకు ముసలాయనకి ఇచ్చేసే పంచ. మంచిగా నీకు శారీ, ఆ శారీ కుట్టుకొని ఆ శారీ జాకెట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడేమో ఇప్పుడు అమ్మవారికి కట్టిన చీర ఎవరికైనా దానం చేస్తావా? మరి దసరా వరకు ఉండదు ఆ చీర. ఎప్పుడో బ్లౌజ్ పీస్ కుట్టిపిచ్చేస్తే జర ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ మంత్కి తలనొప్పి ఉండదు నాకు. నువ్వైతే అది ఇచ్చేసేయి, పోయొద్దామా మనం? బండి బయటనే ఉంది. మమ్మీయా డాడీ వద్దా? బాబు బాయ్ నువ్వు తిన్నావు చెయ్యవు, నువ్వు అట్లీస్ట్ బి కొద్దిగా తింటావు, తిను అంటావు. నేను బయట ఫుడ్ తినానని తెలుసు కదా. నేను పార్సల్ తేవాలా? ఆడికి పోదాం, అలియాబాద్ దగ్గర పోదాం, పార్సల్ ఆడనే తిను బాయ్, కూర్చొని పుస్తగా తిను. నువ్వు తింటే నేను తింటా కాదు, నువ్వు నేను చందన పోదాం. నేను తినే రోజు అంటే కష్టం మమ్మీ, నేను బయట తినడం. ఇది శ్రావణ శుక్రవారం, అది శ్రావణవారంలో ఆడు ఏ నూనె కలుపుతాడో తెలియదు, అందుకు నేను ఆడు ఎట్లా చేసినా తింటారే అమ్మ. మేము ఇంట్లో మాత్రం చేసే మాత్రం వంతులు పెడతారా, ఇట్లా చేసినావా చూసినావా, మేము లేకపోతే మీ పరిస్థితి ఏంది అని. ఆడు ఎట్లా చేసినా తింటారు, అదేందో ఏమో. పెట్టు ఫోటోలోకి పెట్టు. ఇది ఎప్పుడైనా ఊదిస్తావు చూడు, ఆ టైంలో అది దాంతో క్లీన్ చేసి దీంతో మంచిగా నీట్గా పెట్టు, సరేనా? ఏమని చెప్తావు మా సబ్స్క్రైబర్లకి? లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అది అందరికీ బాయ్. ఎట్లా మంచిగా ఉన్నావా? తిన్నావా? అన్నం తిన్నావా? చూడు యాక్టివ్ అయింది ఈరోజు. ఏం చేసింది మీ మమ్మీ? ఏం మాట్లాడుతావు? మాట్లాడు. అబ్బో చెప్పులు అంతే, పొట్టి పిల్ల చెప్పులు తీసుకొని పోతుంది. ఇంకా ఫ్యానేరా కానీ